తిరుమల తిరుపతి దేవస్థానం తిరుగిరులపై కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 7 కొండలెక్కి వచ్చే భక్తుల ఆలనా పాలన చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఉన్న సంస్థ. మరి టీటీడీ పనితీరు ఎలా ఉంది? తాము అధికారంలోకి రాగానే మొత్తం ప్రక్షాళన చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోందా? ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంది? ఆ 7 కొండలపై వచ్చిన మార్పులేంటి చూద్దాం. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 crores. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 crores. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 lakhs. ఏంటి కొండపై వచ్చిన మార్పులు చెప్పమంటే, జూలైలో శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులు ఎంతమంది, వచ్చిన హుండీ ఆదాయం ఎంత, విక్రయించిన లడ్డూల సంఖ్య చెబుతున్నారని అనుకుంటున్నారా? మీ డౌట్ కరెక్టే. బాధ్యత అనేది ఇక్కడ నుంచే మొదలవ్వాలి కూడా. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ప్రతి విషయం భక్తులకు తెలియజేయాల్సిందే. అప్పుడే పారదర్శకత ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయాన్ని భక్తులకు తెలియజేయాలి. చిన్న విషయాలు అయిపోయాయి, ఇక పెద్ద పెద్ద విషయాలకు వద్దాం మనం. వైసీపీ హయాంలో తిరుగిరులపై అన్యాయాలు, అక్రమాలు, ఆక్రమణలు చాలా జరిగాయని ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు వాటిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసిందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిందని చెప్పాలి. రీసెంట్గా నిర్వహించిన తనిఖీల్లో చాలానే బయటపడ్డాయి. లడ్డూల నాణ్యత లేదు, అన్నప్రసాదానికి వాడే బియ్యంలో తేడాలు, హోటల్స్లో శుచి శుభ్రత లేదు, సబ్లీజులతో హోటల్స్ నిర్వహణ, ఐటీ విభాగంలో డొల్లతనం, మొద్దు నిద్రలో విజిలెన్స్ డిపార్ట్మెంట్, టికెట్స్ కేటాయింపులో అనేక లోపాలు, ఆధార్ డూప్లికేషన్తో దర్శనాలు, ఇలా అనేకం బయటపడ్డాయి. ఇప్పుడు వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు టీటీడీ అధికారులు. ఇప్పటికే అన్నప్రసాదం విషయంలో చర్యలు మొదలయ్యాయి. లడ్డులో కూడా నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక అతి ముఖ్యమైనది స్వామి దర్శనం కోసం జరిగే మోసాలు. దళారీ దందాకు చెక్ పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే ఓ భక్తుడికి ఏడాదిలో 1800 సార్లు లక్కీ డిప్ ద్వారా దర్శనం పొందడం, ఓ వ్యక్తి ఆధార్ డూప్లికేషన్తో ఏకంగా 200 సార్లు దర్శనం చేసుకోవడం, ఇలాంటి బాగోతాలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు రెడీ అవ్వడమే కాదు, ఏకంగా చర్యలు కూడా తీసుకుంది. దళారీలను అడికట్టేందుకు చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే 40,000 ఈమెయిల్ ఐడీలను బ్లాక్ చేసింది. అంతేకాదు ఫేక్ ఆధార్ ఐడితో అప్లికేషన్ తీసుకునే విధానాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ లింక్ చేసే ప్రాసెస్ను మొదలుపెట్టారు. 33 సజెషన్స్ కానీ, క్వెరీస్ కానీ వచ్చాయి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా అయిపోతుంది, ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక కొండ మీద హోటల్స్లో క్వాలిటీపై కూడా చర్యలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో పనిచేసే వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఫుడ్ లైసెన్స్తో హోటల్స్ నిర్వహించాలని ఆర్డర్స్ జారీ చేశారు. నిజానికి వెంకన్న దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం ఎంత కష్టమైనా, నష్టమైనా, శ్రమైనా ఓర్చుకుంటారు భక్తులు. కానీ గడిచిన 5 ఏళ్లలో ఆ తిరుమల వెంకన్న దర్శన భాగ్యాన్ని క్లిష్టతరం చేసి బోర్డులో రాజకీయాలు చొప్పించి గతంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు అనేకం వచ్చాయి. ఒకరిద్దరి కనుసన్నల్లోనే అంతా జరిగేదన్న ప్రచారం కూడా జరిగేది. కానీ కూటమి సర్కార్ రాగానే సీఎం చంద్రబాబు తిరుమలపై స్పెషల్ ఫోకస్ చేశారు. ముందుగా ఏళ్లకేళ్లుగా అక్కడే ఉండి అంతా తానే అయిన జేఈఓ ధర్మారెడ్డిని పంపించేశారు. ఇతర అధికారులను బదిలీ చేసి శ్యామలరావు అనే సీనియర్ ఐఏఎస్ను ఈవోగా నియమించారు. ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలైంది. లడ్డూ దగ్గర నుంచి తిరుమల కొండపై అధిక రేటుకు అమ్మే వాటర్ బాటిల్స్ వరకు అన్నిటిపై కొత్త ఈవో ఫోకస్ చేశారు. వ్యాపారులను పిలిచి నిబంధనలు ఏంటో, అవి పాటించకుంటే పర్యవసానాలు ఏంటో
క్లియర్ కట్గా చెప్పారు. అవినీతి అధికారులపై వేటు పడడం మొదలైంది. నాణ్యతపై ఫోకస్ పెరిగింది. ఈవో భక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు. వీటన్నింటి ఫలితం ఒక్కొక్కడిగా వస్తున్న మార్పు. నిజానికి భక్తులు ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇదే. ఇక ముందు కూడా ఇంతే నిఘా కొనసాగాలి. తిరుమల కొండలపై భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా ప్రసాదాలు తీసుకుని కిందకు చేరుకోవాలి. అప్పుడే కొండపై అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.